హాయ్ ఫ్రెండ్స్, జోహాన్స్ రాబర్ట్స్ దర్శకత్వంలో వచ్చిన ప్రైమేట్ సినిమా అమెరికన్ సినిమా. ఇదొక హర్రర్ ఫిలిం. హవాయిలోని కొండ ఎడ్జ్లో ఓ ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఆ ఇంట్లో బెన్ అనే ఒక చింపాంజీ ఉంటుంది. ఆ చింపాంజీని ఒక ముంగిస కరవడం వల్ల దానికి ర్యాబిస్ వచ్చి దానిలో పిచ్చి పెరుగుతుంది. ఆ పిచ్చితో ఆ చింపాంజీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఎలా చంపింది, దాని నుంచి బయటపడడం కోసం ఆ ఇంట్లో ఉన్న 4 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఓ మోగవాడు ఏం చేశారో అన్నదే కథ. ఈ సినిమాలో నటించిన అందరూ కూడా చాలా బాగా చేశారు. ఎక్కడా కూడా అసభ్యతకు తావు లేకుండా చక్కగా తీశారు ఈ హర్రర్ సినిమాని. కోతి చేసే వికృత చేష్టలు, దాని ఎక్స్ప్రెషన్స్, దానిలో ఉన్న భయంకరమైన శాడిజం అన్నింటినీ తెర మీద చక్కగా ఆవిష్కరించాడు దర్శకుడు. దానికి స్టీఫెన్ మర్ఫీ అందించిన సినిమాటోగ్రఫీ కూడా ప్లస్ పాయింట్. డార్క్ మూడ్లో సినిమానంతా నడిపిస్తాడు. ఎర్ర బనీని వేసిన ఆ చింపాంజీ బీభత్సమైన వైలెన్స్ చేస్తుంది. ఈ సినిమా 2025 సెప్టెంబర్లో ప్రివ్యూ వేశారు. ఆ తర్వాత మళ్ళీ 2026 జనవరిలో ఈ సినిమాని రిలీజ్ చేశారు. చూసిన ప్రతి ఒక్కళ్ళు వావ్ అనాల్సిందే, అంత బాగా తీశారు ఈ సినిమాని. పూర్తిగా వైలెన్స్, ఎక్కడ కూడా ఒక్క అనవసర సన్నివేశం కూడా ఉండదు. ఓ రాత్రిలోనే కథ అంతా అయిపోతుంది. వైలెన్స్ సినిమాలు ఇష్టపడేవాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. తెలుగు డబ్బింగ్లో లేదు, ఇండియాలో ఇంకా రిలీజ్ కాలేదు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. కోర్స్ మీరు వైలెన్స్ని ఇష్టపడే వాళ్ళు అయితే. ఎడిటింగ్ చాలా షార్ప్గా ఉంటుంది. సౌండ్ డిజైనింగ్ కూడా చాలా బాగుంటుంది. కోతి అరుపు నుంచి చిన్న చిన్న గాజు పెంకుల శబ్దాన్ని కూడా చాలా చక్కగా క్లియర్గా రికార్డ్ చేశారు. టెక్నికల్గా రిచ్గా ఉంటుంది. తప్పక చూడండి ఈ సినిమాని. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందరా? కొట్రా కొట్టు, పర్లేదు కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి? నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?